హాయ్ మా. హాయ్ అన్న. సో వార్ 2 వర్సెస్ కూలీ ఈ రెండు ఫిలిమ్స్ స్ట్రైట్ తెలుగు ఫిలిమ్స్ కాదు, బట్ రేట్స్ మాత్రం తెలుగు సినిమా కంటే కూడా ఎక్కువ హ్యూజ్ రేంజ్ లో పెంచి చేస్తా ఉన్నారు. సో దీనికి అగైనెస్ట్ గానే జగన్మోహన్ రెడ్డి ఆయన టెన్యూర్ లో తక్కువ ప్రైజెస్ పెట్టి చేసిండు, బట్ వీళ్ళు మాత్రం టీఎఫ్ఐ కట్టుబానిసల్ని గొర్రెలు చేస్తున్నారని ఒక మాట వినిపిస్తుంది. నీ అభిప్రాయం ఏంటి అన్న? ఏ సినిమా అయినా సరే, అది ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా సరే, ఇంత టికెట్ ప్రైస్ అయితే పెట్టకూడదని చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చూడాలనే ఉంటది సినిమా. సో అలాంటి పేదవారికి కూడా చూడాలనే ఉంటది. అలాంటి వారికి ఇంత పెద్ద కాస్ట్ పెట్టి మూవీ చూడాలంటే కూడా చాలా కష్టం అవుతుంది వాళ్ళకి. సో ఇట్లాంటి కాస్ట్ పెట్టకూడదు అనేసి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్స్ కూడా కొందరు పేదవాళ్ళే ఉంటారు, కామన్ పీపులే ఉంటారు. వాళ్ళకు కూడా డబ్బులు ఉండకపోవచ్చు ఇంత కాస్ట్ పెట్టాలంటే. సో ఇంత కాస్ట్ పెట్టకూడదు, ఇది తప్పని నేను చెప్తున్నాను. రైట్. అయితే మోస్ట్ ఆఫ్ ది టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హీరో అంటే జూనియర్ ఎన్టీఆర్. వార్ 2 కి ఆయన ఏమంటాడు ప్రొడ్యూసర్, సో స్ట్రైట్ తెలుగు ఫిలిం లాగా మనం దీన్ని తీసుకురావాలి, సో ఇక్కడ హృతిక్ రోషన్ బాలీవుడ్ లో కంటే మనమే ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేయాలి అని చెప్పి ఫ్యాన్స్ రెచ్చగొడుతున్నారు. అలా రెచ్చగొట్టడం ఏమనిపిస్తుంది? రెచ్చగొట్టడం తప్పన్న. అట్లా రెచ్చగొడితే వాళ్ళకి లాభం పొందుతుంది, కానీ మన లాంటి వాళ్ళకైతే నష్టమే జరుగుతుంది. అది కన్ఫామ్ గా చెప్తాను. సో వాళ్ళకి లాభమే చూసుకుంటారు ఎప్పుడైనా సరే, మన వాళ్ళకి లాభం చూసుకోరు కదా. అది రైట్. ఇప్పుడు ఓవర్సీస్ అంటే లైక్ ఫారెన్ లో అట్లా రిలీజ్ అవుతున్నాయి ఈ ఫిలిమ్స్. అయితే కూలీ కంటే వార్ 2 హిందీ వర్షన్ కంటే తెలుగు వర్షన్ కి డబుల్ ప్రైజెస్ ఉన్నాయంట. సో దీని గురించి మాట్లాడుతున్న రివ్యూవర్స్ మీద కూడా వాళ్ళు ఫైటింగ్ దిగారు ప్రొడ్యూసర్స్. సో అలా వాళ్ళని అగైనెస్ట్ గా ఫైట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదన్న. ఎందుకంటే ఎవరికి నచ్చింది వాళ్ళు రివ్యూ చెప్తారు కదా. సో అట్లాంటిది కరెక్ట్ కాదు. వాళ్ళు కాస్ట్ పెట్టడం, ఇంత కాస్ట్ పెట్టడం కూడా తప్పని చెప్తున్నాను. ఓవరాల్ గా ఎంత అది కంటెంట్ మంచిగా ఉంటే అది ఎంత కాస్ట్ పెట్టినా కూడా రీచ్ అవుతుంది. సో దానికి ఇంత కాస్ట్ పెట్టిన తర్వాత ఆ కంటెంట్ బాగాలేకుంటే అది ఎప్పటికైనా ఫ్లాపే అయిపోతుంది. ఈ ఒపీనియన్ ప్రకారం రెండు తెలుగు సినిమాలు అని వీళ్ళు చెప్తున్నారు, ఒకటేమో తమిళ సినిమా, ఒకటేమో బాలీవుడ్ సినిమా. మీ దృష్టిలో ఏది ఈ రెండిట్లో తెలుగు ఫిల్మ్ అని నువ్వు నమ్ముతున్నావు? నాగార్జున ఉన్న కూలియా లేకపోతే ఎన్టీఆర్ ఉన్న పార్ట్ 2? ఎన్టీఆర్ ఉన్నదే అనేసి అనుకుంటున్నాను. అవునా? ఓకే ఓకే, థ్యాంక్స్. మరి కూలీ వార్ 2 ఈ రెండు కూడా టికెట్ ప్రైస్ ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే హైక్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం? అన్న, ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అన్ని రాష్ట్రాలని పక్కన పెట్టి మన రాష్ట్రాలు, మన తెలుగు రాష్ట్రాల మీద మెయిన్ ఎందుకని ఇంత పగ పెట్టుకున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే మనం అంత ముద్దబలిసి ఉన్నామా అనుకుంటున్నారా ఈ సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు? ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే లాస్ట్ టైం జగన్ గారు అయితే టికెట్ రేట్లు పెంచినప్పుడు పెద్ద పెద్ద గోల్ చేశారు, టికెట్ రేట్లు పెంచేశారు, తర్వాత మళ్ళీ మామూలు రేట్లు పెట్టారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు మొన్న కొన్ని సినిమాలకి పర్మిషన్ కూడా ఇచ్చారు టికెట్ రేట్లు పెంచుకోవడానికి. పెంచానా ఎంత పెంచాలి? ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెంచు, అది కూడా ఒక రోజు 2 రోజులు ఉండాలి. అంతేగాని మరీ దారుణంగా 600 800 టికెట్లు అయితే ఈ రోజున సినిమాలు అందరూ ఓటీటీలోకి వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇదే. ఫస్ట్ రోజు ఖచ్చితంగా సినిమా చూడాలనుకున్న వాళ్ళ వల్ల కలెక్షన్ వస్తుంది, రెండో రోజుకే ఆల్రెడీ సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి, వెబ్సైట్ లో రిలీజ్ అయిపోతున్నాయి. చాలా వరకు సినిమాలు పోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి టికెట్ రేట్లు పెంచడం వల్లే సినిమాలు అనుకున్న బడ్జెట్ రావట్లేదు డెఫినెట్ గా. ఎందుకంటే రెండో రోజునే ఆన్లైన్ లో ఓటీటీలో అది వచ్చేస్తున్నాయి, కెమెరా ప్రింట్లు అన్ని వచ్చేస్తున్నాయి. సో అందరూ కూడా ఎందుకు 800 ఖర్చు పెట్టి కూడా మన థియేటర్కి వెళ్ళి సినిమా చూడాల్సిన అవసరం ఉంది? ఈ రోజు నైట్ అది 12 గంటలు కూడా టైం ఉండట్లేదు అన్న, 12 గంటల టైం ఉండట్లే రిలీజ్ అయిపోవడానికి. హెచ్డీ క్వాలిటీలో రిలీజ్ అవుతుంది. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి? టికెట్ రేట్లు సేమ్ ఏ రేట్లు ఉన్నాయో అవే ఉంచాలి. ఇంకోటి ఏంటంటే ఇది డబ్బింగ్ సినిమాలు, ఇక్కడే కూడా కాదు, మన తెలుగు సినిమాలు కూడా కాదు, హిందీ సినిమా, తమిళ సినిమాలు తీసుకొచ్చి చాలా పెద్ద స్టార్లు, నేను కాదనట్లేదు, అలాంటి సినిమాలు చేసినప్పుడు ఏం చేయాలి? టికెట్ రేట్లు ఎలా ఉన్నాయో అలా ఉండాలి. పెంచితే అన్ని స్టేట్లోనే పెంచాలి, కానీ తెలుగు స్టేట్ లో ఒకటే పెంచడానికి అంటే మనం ఏమైనా డబ్బులు ఎక్కువైపోయి ఉన్నామా నేను అడుగుతున్నాను. సో అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సో సినిమాలు మెయిన్ అనుకున్న బడ్జెట్ కూడా రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టికెట్ రేట్లు పెంచడం వల్ల. టికెట్ రేట్లు పెంచేస్తే ఎక్కువ అమౌంట్ వచ్చేస్తుంది, 100 కోట్లు షేర్ కొట్టేయచ్చు, 1000 కోట్లకు వెళ్ళిపోవచ్చు అని ఒక భ్రమలో ఉండిపోయి ప్రొడ్యూసర్లు, ఆర్టిస్టులు కూడా అలాగే ఉన్నారు. అంటే చేసే హీరోలు కూడా దానికి సపోర్ట్ గానే ఉన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి ఆయన టికెట్ రేట్లు మరీ ఇంత దారుణంగా పెంచడానికి పర్మిషన్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రేక్షకుల గురించి, జనం గురించి కూడా ఆలోచించాలి, ప్రజల కోసం కూడా ఆలోచించాలి. ఎంత ఖర్చు పెట్టగలరా, ఎంత ఖర్చు పెట్టి సినిమాకి రాగలరా? 800 పెట్టి టికెట్ తీసుకుని సినిమాకి వెళ్తే లోపల పాప్కార్న్ 200, డ్రింకులు కూడా 200, ఇవన్నీ ఖర్చు పెట్టుకుని సినిమాకి వెళ్ళడం కూడా మానేసి ఈ రోజున ఓటీటీలో కెమెరా ప్రింట్ కి అలవాటు పడిపోయి సినిమాలు చూస్తున్నారు. మరి నాగవంశీ గారు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక మాట చెప్పారు, మనం ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీసుకున్నాము, ఫ్యాన్స్ మీరే చూసుకోవాలని చెప్పి. ఫ్యాన్స్ ఏం చూసుకోవాలి?
అంటే ఫ్యాన్స్ ఏం చూసుకోవాలంటే ఇంట్లో ఉన్న బంగారమో లేకపోతే బిందులో గిన్నెలో తాకట్టు పెట్టారో లేకపోతే అమ్ముకు తెప్పి సినిమాలు చూసి మాకు తీసుకొచ్చి కలెక్షన్లు ఇవ్వండి అని చెప్పేసి నేను అడుగుతాను అన్న, ఏం అడుగుతున్నా, ఒక సినిమా తీయడానికి ఒక హీరోకి 100 కోట్లు ఎందుకు అవసరం ఏముంది? 100 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సినిమా తగ్గట్టుగా ఇవ్వండి. ఆ బడ్జెట్లు అలా పెంచుకుంటే మీరు ఆర్టిస్టులకి రేట్లు ఎక్కువ ఇస్తున్నారు. 200 కోట్ల సినిమా తీస్తుంటే అందులో కేవలం ఆర్టిస్టులకి లేదంటే అందులో ప్యాడింగ్ ఆర్టిస్టులకి చేసే ఆర్టిస్టులకి ఒక 150 కోట్ల పైన ఖర్చు పెడతారు అనిపిస్తుంది నాకైతే. డెఫినెట్ గా ఒక 10 కోట్లు 20 కోట్లతోనూ సినిమా తీస్తున్నారేమో, మిగతాదంతా కూడా ఈ ఆర్టిస్టులకి ఇచ్చి వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్ పెంచేసి టికెట్ల మీద భారం వేసి జనాల మీద ఎందుకు వసూలు చేసి హీరోలకు ఇస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఒక్క సినిమాకు 100 కోట్లు 150 కోట్లు 200 కోట్ల. అరే ఒక మిడిల్ క్లాస్ వాడు 1 కోటి రూపాయలు చూడాలంటేనే అది జీవితంలో కాని పని, అది అయితే లేదు. ఏందన్నా ఇది సో ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. టికెట్ రేట్లు పెంచినప్పుడు ఏం చేయాలంటే జనాలు థియేటర్కి వెళ్ళడం మానేయాలి ఫస్ట్. అప్పుడు అరే బాబు మనం టికెట్ రేట్లు పెంచితే జనాలు ఎవరు థియేటర్ రారు అని చెప్పి వీళ్ళకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఈ రేట్లు పెంచడం తగ్గుతుంది. ఖచ్చితంగా అంతే అన్న, వాళ్ళ లాభాలు పెంచి అంటే మేము ఇంత ఖర్చు పెట్టాం 200 కోట్లు ఖర్చు పెట్టాం 300 కోట్లు ఖర్చు పెట్టాం దాన్ని ఎట్లయినా లాగేయాలి జనాల నుంచి అని ఒక కాన్సెప్ట్ నే చేస్తున్నారు తప్ప అరే జనాల మీద ప్రెజర్ పడుతుంది వాళ్ళు సినిమాకి వస్తారా రాగలరా ఫ్యాన్స్ ఉంటారన్న. ఏంటంటే మేము సినిమా చూడకపోతే ఎట్లా అనుకునే కొంతమంది డైరెక్ట్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అమ్మ ఏదో ఒకటి చేసి ఇంట్లో గొడవాడి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి లేదంటే ఇంట్లో ఉన్న ఏదో ఒకటి తీసుకెళ్లి తాకట్లు పెట్టుకుని మరి సినిమా చూసే వాళ్ళు కూడా ఉంటారు. చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా. సో వీళ్ళందరూ సినిమాకి వెళ్ళడం ఫస్ట్ ఎప్పుడైతే మానేసి ఎప్పుడైతే జనాలు టికెట్ల రేట్లు పెరిగినాయి అన్నప్పుడు సినిమాకి వెళ్ళడం మానేస్తే ఖచ్చితంగా సినిమా రేట్లు తగ్గుతాయి డెఫినెట్ గా. సో అది మన చేతుల్లోనే ఉంది, మన జనాలు చేతుల్లోనే ఉంది. ఓకే. వార్ 2 ఎన్టీఆర్ మూవీ కాబట్టి ఇటు యూత్ క్రియేషన్ ఉన్నాడు, ప్లస్ మళ్ళా ఇది రజనీకాంత్ నాగార్జున ఉన్నారు, అందరు ఉన్నారు. ఫస్ట్ టైం విలన్ గా చేస్తున్నాడు కదా ఇందులో. నాకు ఆయన కూరగానే అంటే సేమ్ ఉంటది, ఈక్వల్ గా ఉంటదని అనుకుంటున్నాను. అంటే కూలీ సినిమాలో ఎక్కువ స్టార్ కాస్టింగ్ ఉంది కాబట్టి ఈ సినిమాకి కొంచెం ఇంట్రెస్ట్ గానీ బజ్ గానీ ఉంది అంటున్నారు. అంటే ఎన్టీఆర్ అని ఉన్నాడు కాబట్టి కొంచెం ఉంటది అన్న, పక్కా ఉంటది. అంటే దాని కూడా దీన్ని తినుకుంటారు అట్లా ఈక్వల్ గా. అంటే కొంచెం సెన్సార్ బోర్డు కూడా అయిపోయిన తర్వాత వాటిలో జస్ట్ వీళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ సీన్స్ తప్ప స్టోరీ ఏమంత బాగుండదని కూడా కొన్ని టాక్స్ వినిపిస్తుంది. అంటే వినిపిస్తుంది కానీ మన ఎన్టీఆర్ కూరగానే చూడాలన్న, అంటే చూస్తే అర్థమైతే మాకు తెలియదు కన్నా. అంటే మన ట్రైలర్ అయితే బాగానే ఉంది, మన ఈవెంట్ లో కూడా చూసాం. ఎన్టీఆర్ ఓన్లీ ఎన్టీఆర్ గారి కోసమే వెళ్తారు సినిమా. ఎన్టీఆర్ స్టోరీ ఉంటుందని లేకపోతే ఏం ఎక్స్పెక్ట్ చేసి కాదు. అంటే ఎన్టీఆర్ ఉంటే బాగుంటది, మంచి స్టోరీలో ఎంచుకుంటారు కదా. ఎందుకంటే మన దేవరా కానివ్వండి, RRR కానివ్వండి, యాక్టింగ్ పరంగా బాగుంటది, డాన్స్ పరంగా డైలాగ్ పరంగా బాగుంటది, దాని పరంగా బాగుంది. మరి కూలీ సినిమాలో మన నాగార్జున గారు ఫస్ట్ టైం ఒక ఫుల్ లెంత్ నెగిటివ్ రోల్ చేస్తున్నారు, రజనీకాంత్ గారి హీరో. మరి దీనిలో చూద్దాం, అది కూడా చూద్దాం. ఎందుకంటే ఫస్ట్ టైం నాగార్జున గారు విలన్ గా చేస్తున్నారు కదా, ఇన్ని రోజులు హీరోగా మన మన్మధుడు కదా. సరే మరి విలన్ గా ఎలా మెప్పిస్తాడో ఒకసారి చూసి ఆనందించాలని మాకు కూడా అనిపిస్తుంది. ఫైనల్ ఒక మాటలో చెప్పండి, కూలీ ఆర్ వార్ 2 అంటే ఏం చెప్తారు? కూలీ వార్ 2 అంటేనా? వార్ 2